హల్లెలూయా. గాస్పెల్ ఆఫ్ జాన్ 5వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు ఇప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పటికీ బహుకాలం నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పొందకోరుచున్నావా అని వాడిని అడిగిన. మనుషులు చాలా ఫూలిష్ క్వశ్చన్స్ మనల్ని ఇరికించాలని కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతారు. కొంతమంది ఏమో వాళ్ళు మేధావిలాగా అనిపించుకోవాలని కొంతమంది ప్రశ్న అడుగుతారు. కొంతమంది వాళ్ళు మేధావి అని అనిపించుకోవాలని మనలను వాంటెడ్గా ప్రశ్నలు అడుగుతారు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ ఫూలిష్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లార్డ్. యేసు ప్రభు దగ్గర ఉండే ఇటువంటి ఫూలిష్ క్వశ్చన్ మనం అడగలేము. కొంతమంది మనల్ని అడుగుతారు, దేవుడు అంటున్నా కదా, దేవునికి ఏ మేలు చేస్తాడు? ఫూలిష్ క్వశ్చన్. ఒకడు 10th క్లాస్ల పుస్తకమే ముట్టుకోలా. కొంతమంది ఉంటారు ఎగ్జామ్స్కి ముందేనే చదువుతారు. కొంతమంది సంవత్సరం అంతా వేస్ట్ చేసుకొని ఇంకా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు కూర్చొని చదివే మంచి పాపలు ఉన్నారు. వాడు అలా కూడా చదవకుండా ఫెయిల్ అయిపోయి దేవుడు నన్ను ఎందుకు పాస్ చేయలేదు? నేను ప్రార్థన చేశాను, బాప్టిజం తీసుకుంటాను, పాస్ అయిపోతే బాప్టిజం తీసుకుంటాను, నా మొక్కుబడి కూడా పనిచేయాల, దేవుడు ఎందుకు నన్ను పాస్ చేయలేదు? మీరు స్వస్థ ప్రార్థన చేస్తున్నారు, స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? స్వస్థత వరం ఉంటే ఎందుకు ఇన్ని హాస్పిటల్, ఎందుకు ఇన్ని మెడికల్ షాపు? ఒక అతను వచ్చి నన్ను అడిగాడు. నేను అన్నాను, అదే నేను అడగాలనుకున్నాను, నువ్వు నన్ను అడిగేశావు. అదే అడగాలనుకున్నాను చాలా రోజులు బట్టి నిన్ను. ఎందుకంటే నువ్వు స్వస్థత నమ్మవు, అద్భుతాలు నమ్మవు. బైబిల్లో రాయబడి ఉంది, మార్కు సువార్త 16:17 ఏమని ఉందంటే, విశ్వసించేవాడు నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడుకు శిక్ష విధించబడును. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు ఖచ్చితంగా దైవిక స్వస్థతను అనుభవిస్తాడు, అద్భుతం జరుగుతాయి. నీ ఎడల ఆయన కలిగిన కన్సెంట్ ఏదైతే ఉందో, కర్సన ఏదైతే ఉందో, నీ ఎడల ఆయన కలిగిన ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమను వెల్లడిపరిచే ఎక్స్ప్రెస్ చేసే ప్రశ్న ఈరోజు నిన్ను దర్శించినప్పుడు దేవుడు అడగబోతున్నాడు. అదేంటంటే, నువ్వు స్వస్థత పొందకూర్చున్నావా అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమన్నా, డూ యూ వాంట్ టు మేడ్ వెల్? నువ్వు బాగుండాలని కోరుతున్నావా? నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా? నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావా? నీ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నావా? నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నావా? నువ్వు కనుక అవును, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఒక ఆశీర్వాదకరమైన ఎక్సలెన్స్ లైఫ్ నేను ఎదురు చూస్తున్నానన్న వాళ్ళు ఆయన మహిమను దర్శించబోతున్నాయి, మీకు విడుదల కలిగించబోతున్నాయి, అద్భుత కార్యం జరగబోతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. ఎవరికి ఆయన తన స్వరాన్ని క్లియర్గా వినిపింపబోతున్నాడు. మన అల్ప జీవితం రకరకాల సమస్యలతో, శోధనతో, కలవరముతో, బాధలతో ముడివేయబడి ఉంది. మనం బయటికి మాత్రం అలా కనపడుతున్నాం మంచిగా, కానీ ఒక్కొక్కరు మీ ప్రాబ్లం ఏమైనా ఉందని అడిగితే ఎంతోమంది ఏడుపుతో మీ సమస్యలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ సమస్యలు చెబుతున్నప్పుడే ఏడుపు వచ్చేస్తాయి. అటువంటి భారముతో కూడిన సమస్యలు, శోధనలు, ఇబ్బందులతో మీ జీవితాన్ని గడుపుతున్నారు. మీలో ఎవరిని దేవుడు కలుసుకోబోతున్నాడు? ఎవరికి తన స్వరాన్ని వినిపింపచేయబోతున్నాడు? ఎవరిని ఆయన కలుసుకోబోతున్నాడు? ఎవరిని ఆయన దర్శించబోతున్నాడు? ఎవరైతే
నా వల్ల కాదు ఇది అనుకుంటున్నారు. నేను దేవుని బిడ్డగా ఈ సంవత్సరం ఎలా అయినా బయటపడవచ్చని చాలా రోజులుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ నేను మాత్రం సంవత్సరం నుండి బయటికి రాలేకపోయాను బ్రదర్. నా వల్ల కావట్లేదు. ఇంకా మిమ్మల్ని దేవుడు ఈరోజు దర్శిస్తాడు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5th చాప్టర్ 5 to 14 verses. 5 నుండి 14 వచనంలో చూడండి. దిస్ pitiable man lost his hope. He tried level best. He wants to get healed. He wants made well. He tried all his ways, but he failed in every areas. Finally, he come to conclusion that nobody will heal him. He is left alone. ఈ వ్యక్తి స్వస్థత పొందాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేసి 38 సంవత్సరాలుగా రోగముతో బాధపడుతున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇంకా ఎప్పుడుకు స్వస్థత జరగపోయేసరికి నా వల్ల కాదని నిర్ణయానికి వచ్చేస్తాడు. దేవదూతల ద్వారా నేను బయటపడతామనుకున్నాను, ఆ సమస్య నుండి బాగుపడతాను అనుకున్నాను, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు నేను బ్రతుకుతానో నాకు తెలియదు. ఇంకా నేను బ్రతకబోతున్న దినాలన్నీ ఈ రోగముతోనే ఈ శాపముతోనే బ్రతకబోతున్నానని నిర్ణయానికి వచ్చేసాడు. ఏదైతే నా జీవితంలో ఇది జరగదని నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు వాటిని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పలానా ప్రాబ్లాన్ని నేను వ్యక్తిగతంగా పర్సనల్గా నేను సాల్వ్ చేయలేను, నేను ట్రై చేశాను, నా వల్ల కావట్లేదు. ఇట్ మే బీ స్పిరిచువల్ ఇష్యూస్ ఆర్ ఎనీ health issues or any some personal problems in your life. Brother, I cannot solve certain issues in my life. కొన్ని ప్రాబ్లమ్స్ నా జీవితంలో ఉంది, అది నా వల్ల కాలేదు, నా వల్ల కాదు. నా పిల్లల సమస్యలు ఉన్నాయి, నా వల్ల కాదు. నేను బాగా ప్రయత్నం చేశాను, నా వల్ల కాదు. హల్లెలూయా. బైబిల్ మీరు చూడండి, నా వల్ల కాదన్న సమస్యలన్నీ దేవుడే బూచి తీసుకొని సమస్యలకు స్వస్తి చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనం చదవండి. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 verse 3 and 4. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారంట. సమాధి ఒక ద్వారం ముందు ఒక పెద్ద బండరాయి ఉంది. ఇప్పుడు ఆ వచ్చిన 4 స్త్రీలు ఆ రాయిని దొర్లించేసి లోపలికి వెళ్ళి యేసు ప్రభు సమాధి లోపలికి వెళ్ళి యేసు పునరుద్ధానం పొందాడా లేదా అనేది రూఢిపరచుకోవాలనేది వాళ్ళ యొక్క ప్రధానమైన కోరిక. వాళ్ళు ఆ రాయిని దొర్లించడానికి ప్రయత్నం చేసి లాస్ట్లో వాళ్ళందరికీ దుఃఖం అనిపించింది. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు పడిన ప్రయాస వృధా అయిపోయింది. మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని డిస్కస్ చేసుకుని చుండగా ఆ స్టోన్ వాళ్ళ నుండి తొలగించబడిందంట. భార్యాభర్తలు మీరు ఇద్దరు ఈ సమస్యలు ఎలా తీరబోతున్నాయి, ఈ అప్పు ఎలా తీరబోతున్నాయి, ఈ పిల్లల ప్రాబ్లం ఎలా తీరబోతున్నాయి, ఈ ఎలా సెటిల్మెంట్ చేసుకోబోతున్నాం, అసలు దీనిలో బయటపడతామా అని ఆ బెడ్లో కూర్చొనో బెడ్రూమ్లో కూర్చొనో లేకపోతే బయట చైర్లో కూర్చొనో మీరు మాట్లాడుతూ ఉండగా అక్కడ మీ సమస్యలు ఈ నెలలో తీర్చబడబోతున్నాయి. పిల్లలు, మీరు మాట్లాడుతుండగా దేవుని అద్భుత కార్యం మీ ఇంటిలో జరగటాన్ని మీరు చూడబోతున్నారు. ఒక అసాధారణమైన, ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీ మనసులో ఏదైతే మీరు దొర్లించలేని రాయిగా భావిస్తున్నారో అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా స్పిరిచువల్ ఇష్యూగా ఉండొచ్చు. ఇట్ మే బి ఎ స్పిరిచువల్ ఇష్యూ, ఇట్ మే బి సమ్ సిన్స్, ఇట్ మే బి సమ్ ప్రాబ్లమ్స్, it may be some money matter, it may be some business,
ఇట్ మే బి సమ్ ఫ్యామిలీ మ్యాటర్, వాట్ ఎవర్ మే బి, ద స్టోన్ ఈస్ గోయింగ్ టు రిమూవ్. నీ జీవితం నుండి అవి దొర్లించబడబోతున్నాయి. నీ పిల్లవాడి సమస్యలు దొర్లించబడబోతున్నాయి. నీ కుటుంబ సమస్యలు దొర్లించబడబోతున్నాయి. అబ్బా నా వల్ల కాదనుకున్నవి దొర్లించబడబోతున్నాయి. దేవుడికి ఒక్క నిమిషం చాలు మన సమస్యలను, మన ముందున్న అడ్డుపడ్డను దొర్లించడానికి అని నమ్ముతున్న వ్యక్తిలో నేడు ఒకని మీరు కూడా నమ్ముత కనుక కడిగోగాలి చెప్పండి. కొన్ని మన వల్ల కావట్లేదు కదా, అప్పుడు అదే చెప్తున్నాను. దాంట్లో ఒకటి ఏంటంటే స్టోన్ అన్నాను. రెండోది ఏంటి తెలుసా? మత్తయి సువార్త 17:19. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. దెయ్యాలను ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం? నీ సొంత శక్తి చేత, సొంత బలము చేత నువ్వు దురాత్మ శక్తులను ఏం చేయలేవు, వెళ్ళగొట్టలేవు. యేసుక్రీస్తే దురాత్మలను ఎలా వెళ్ళగొట్టాడంటే దేవుని యొక్క శక్తి వలన దేవుడు వెళ్ళగొట్టాడంట. యేసు ప్రభువారు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12:28, మత్తయి సువార్త 12:28 చదువుతాం. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు తన శక్తి ద్వారా వెళ్ళగొట్టాడు. దొంగతనానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు. నీ జీవితంలో చాలా నష్టపోయి ఉన్నావు. ఈరోజు కనబడకుండా పోయి దొంగ నీ జీవితంలో సాతాను ఆడుకున్నాడు. మనశ్శాంతి లేకుండా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు. ఇంతకాలం చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నావు. నువ్వు అనుకుంటావు ఇట్స్ ఎ నేచర్ ఇష్యూ అనుకుంటున్నావు, ఇట్ ఇస్ కామన్ ఇష్యూ అనుకుంటున్నావు. ఇట్స్ నాట్ కామన్ ఇష్యూ. నువ్వు నష్టపోతున్నావు, మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నావు. నువ్వు ఎలా కామన్ ఇష్యూ చెప్పగలుగుతావు? నీ జీవితంలో కాలంలో నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో, నీ కళ్ళకు కనబడని పిచాచులు, దురాత్మ శక్తులు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపుతున్నాయి, నీ యొక్క దీవెనను ఆపుతున్నాయి, నువ్వు పైకి రాకుండా ఆపుతున్నాయి. దాన్ని ఈరోజు నీకు అసాధ్యం కాకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడికి సాధ్యము. దేవుడు దానిని పారదొలబోతున్నాడు. మూడవదిగా చూడండి, తన వల్ల కాని కార్యం. ఆదికాండం 30:1-3 చదవండి. జెనసిస్ చాప్టర్ 30:1-3. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. నేను దేవుడునా? యాకోబు అడిగింది కరెక్టా కాదా? రాహేలు యాకోబుకు పిల్లలేరు, వాళ్ళ సిస్టర్కు పిల్లలు పుట్టారు. ఆవిడ మీద అసూయ వచ్చేసింది. అసూయను బట్టి ఇప్పుడు యాకోబును అడుగుతుంది, నాకు పిల్లలు ఇస్తావా ఇవ్వవా? యాకోబు అంటున్నాడు, నేనేంటి దేవుడినా? ఎందుకంటున్నాడు ఆ మాట? బైబిల్ చెప్తుంది, పిల్లలు గర్భఫలము యెహోవా ఇచ్చే స్వాస్యం, అది బహుమానం, అది నేనండి దేవునా అంటున్నాడు. ఇది యాకోబుకు పిల్లలు పుట్టకపోవటానికి గల కారణం అంటే శాపం. అది హిస్ ఫోర్ ఫాదర్ హ్యాస్ నో చిల్డ్రన్, ఐజాక్, జాకబ్. కర్స్ అలాగా పాస్ అవుతూ వస్తుంది అనమాట. చాలా కాలం నుండి పిల్లలు లేకుండా ఉంటాం, తర్వాత పిల్లలు పుట్టడం అలా జరుగుతూ వస్తుంది. అబ్రహాముకు అదే పరిస్థితి. దిస్ రాగేలు, ఇది శాపం అని ఆమె గుర్తించలేదు. మనం ఆత్మ సంబంధమైన మండలంలో ఉన్నాం. మనకు కనపడేదంతా ప్రాబ్లం ఒకటే కనపడతాయి. ఆ ప్రాబ్లం వెనకాల ఏ శక్తులు ఉన్నాయో, ఏ ప్రయోగాలు ఉన్నాయో, ఏ మంత్రశక్తులు ఉన్నాయో అవి నీకు కనపడకపోవచ్చు, కానీ నిన్ను పుట్టించిన దేవుడు కనపడవచ్చు, నాలాంటి దైవ సేవకులు కనపడవచ్చు. ఈవెన్ నీ పిల్లలు నీకు లోబడలేని పక్షముగా ఉంటే
దాని వెనకాల కొన్నిసార్లు దురాత్మ శక్తులు ఉంటాయి, కర్స్ ఉంటాయి, ఫాదర్ కర్స్ ఉంటాయి. నువ్వు లోపడకుండా ఉన్నావు మీ నాన్నకు, ఇప్పుడేమో ఆడేమో నీ కొడుకేమో నీకు లోపట్ల కర్స్ వస్తుంది, శాపం వస్తుంది. 5 తరంలో మగపిల్లలు లేరంట. 5 జనరేషన్, 5 తరాల్లో ఎవరికి మగపిల్లలు లేరు, అందరికి ఆడపిల్లలే. పాపం ఆవిడేం చేస్తుంది, మగపిల్లలు పుట్టకపోతే నిన్ను వదిలేస్తావు, పిల్లలు పుట్టకపోతే నేను వదిలేస్తా, మగబిడ్డలు పుట్టకపోతే కొట్టాలి మూతిపిల్లలు. ఏంటి ఆ మాట? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, గర్భఫలం ఎగవ ఇచ్చిన భగవాన్ వెయిట్ చేయండి, ఏ మునిగిపోతుంది, వెయిట్ చేయండి. ఒక 1 year 2 years వెయిట్ చేయండి. దేవుడు ఇవ్వకుండా మానేస్తాడా అంటే? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవటం, ఎందుకు బాధపడిపోవటం, ఎందుకు కృంగిపోవటం? ఎవరైతే ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదు అనగా అన్నారో, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంక పిల్లలు పుట్టలేదు వాళ్ళే అంటున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత అమ్మో 2 పిల్లలా, నువ్వు ఎలా మోస్తావు అంటారు. నిన్ను కుదురుగా ఉంచరు కొంచెంమంది, నిన్ను ప్రశాంతంగా ఉంచరు. చూడండి, ఊరికొక్కడు ఉంటాడు, అప్పుడైతే ఊరికొక్కడు, ఇప్పుడైతే ఇంటికి ఒకడు. మిమ్మల్ని కుదురుగా ఉంచరు. ఏదో ఒక ఇలికేషన్, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి కృంగతీసి అటువంటి టైంలో కనుక మీరు మౌనం పాటించగలిగితే దేవుని నుండి గొప్ప దీవెన పొందుకుంటారు. నా అనుభవం అదే. దేవుడు మీ కొరకు యాజ్యం ఆడతాడు. అప్పుడు దేవుడు నీ పక్షంగా దిగుతాడు. ఎవరో రా చూద్దాం రా అంటాడు దేవుడు. మనం మౌనంగా ఉంటే, మనం కలవ చేసుకుంటే కొడుకో తిట్టుకో పడు అంటాడు. మనం మౌనంగా ఉంటే దేవుడు యాజ్యం ఆడతాడు. ఎప్పుడు మౌనం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ వెస్టర్న్ యూనియన్కి సంబంధించిన ఈ బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్ ఉంది కదా, అది కనిపెట్టాడంట. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అద్భుతంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసి కనిపెట్టావయ్యా, నీకు ఎంత ఇవ్వమంటావు అని అడిగారంట. మౌనంగా ఉన్నాడంట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంట, థామస్ ఆల్వా ఏదో ఒకటి అడుగు, మంచి అమౌంట్ అడుగు అంటే, వాళ్ళని చూసి నవ్వుతా వీళ్ళని చూసి నవ్వుతా ఇలా మౌనంగా ఉన్నాడంట. అప్పుడు అతను మౌనంగా ఉండడంతో చూసి ఎవరైతే ఈ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆ మిషన్ కనిపెట్టమన్నాడో ఆ ఎండి వచ్చి ఈయన అనుకున్న వాటికంటే 1000 రెట్లు ఎక్కువ ఇచ్చిపోయాడంట. అప్పుడు చెప్పాడు వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర, థామస్ ఆల్వా ఎడిసన్ చూసారా నా మౌనం ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చింది, నా సహనం ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చింది. నువ్వు కూడా నీ మీద లేనిపోని నిందలు మోపినప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, నిన్ను కలవర పెట్టినప్పుడు, ఊరికి నేను కుదురుగా ఉంచకుండా నిన్ను టీచ్ చేస్తూ ఉన్నప్పుడు, నీకు ఇరిటేషన్ తెస్తూ ఉన్నప్పుడు, అది మీ ఇంటి వాళ్ళు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో సభ్యులు కావచ్చు, బయట మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు మౌనంగా ఉంటే దేవుడు నీ కొరకు యాజ్యం ఆడతాడు. దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. నువ్వు చూస్తావు, నీ కళ్ళతో చూస్తావు, దేవుని పక్షంగా వ్యాజ్యమాడి వాళ్ళు నోరు మూయించట నువ్వు చూస్తావు. నీ పక్షముగా దేవుడు నిలబడ్డాన్ని చూస్తావు. ఎలాగైతే పౌలు పక్షముగా, పరిశుద్ధ పౌలు పక్షముగా దేవుడు నిలబడి మాట్లాడాడో, అలాగే నీ పక్షముగా దేవుడు నిలబడ్డా నువ్వు చూస్తావు. హల్లెలూయా. మౌనం ఎప్పుడు ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయి. నీ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, నీ మీద లేనిపోని నేరాలు మోపినప్పుడు, నిందలు మోపినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు, నిన్ను ఇరికించాలని చూసినప్పుడు, 10 మందిలో పెట్టి నిన్ను అల్లరి చేయాలని చూసినప్పుడు మౌనంగా ఉండు, సహనముతో ఉండు. మౌనంగా ఉండి దేవుని వైపు చూస్తూ ఉండు. దేవుడు నీ పక్షముగా నిలబడి ఆ రాయిని దొరలిస్తాడు. రాగేలు మనుషులు ఇవ్వలేని దాన్ని, మనుషులు ఇవ్వకూడని వాటిని, ఇవ్వలేని దాన్ని మనుషుల దగ్గర ఎదురు చూసింది.
యాకోబు అన్నాడు, నేను మనిషినే కదా, నాకు వయసు అయింది కదా, ఎలా నీకు నేను పిల్లలు ఇస్తాను? నా వల్ల కాదని దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు కరుణించి రాహేలు దేవుడు దీవించాడు. 38 సంవత్సరాలుగా ఇతను బాగుపడకపోవడానికి గల కారణం ఒకటి, తను తానే బాగు చేసే ఓపిక లేదు, శక్తి లేదు. నెంబర్ 2, ఎవరు నీళ్ళు దించడానికి ఎవరు లేరు. ఎవరు వాళ్ళు సొగని చూసుకుంటున్నారు, కానీ ఇతను బాగుపడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. దేవదూత తన పరిధిలోనే ఉండి పనిచేస్తే తప్ప దాటి రాలేకపోతుంది. అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ముఖ్యంగా తనకు తానే బాగుపడలేకపోయాడు. తనకు తానే బాగుపడలేకపోయిన ఆ వ్యక్తి దగ్గరికి యేసే వచ్చి ఆయన ముట్టి ఆయన లేపి ఆయన బాగు చేశాడు. ఆయన జీవితం ధన్యకరంగా మారింది. నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను చిన్నదాన్ని, నేను అల్పురాల్ని, నేను అల్పుడిని, నాకు శక్తి లేదు, ఈవెన్ నాకు సహనం కూడా లేదు పాస్టర్ గారు, నాకు ఓపిక కూడా లేదు పాస్టర్ గారు. నిజం చెప్తున్నాను, నాకు ఓపిక కూడా లేదు పాస్టర్ గారు. నా అప్పుల్ని ఎలాగా నేను దాటించగలుగుతానో, ఈ సమస్యలు ఎలాగా నేను దాటించకపోతే నాకు తెలియట్లేదండి పాస్టర్ గారు. నో ప్రాబ్లం, దేవుడు నీకు శక్తి బలం ఇచ్చి నువ్వు చేయగలిగినట్టుగా దేవుడు చేస్తాడు. నీ రాయి దేవుడు దొరిలించబోతున్నాడు. నీ వల్ల కానిది దేవుడికి సాధ్యం కాబోతుంది. నీ వల్ల కాని ఉద్యోగం, నీ వల్ల కాని కార్యం, నీ వల్ల కాని ఆర్థిక ఇబ్బందులు, నీ వల్ల కాని అప్పులు, నీ వల్ల కాని స్వస్థత దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ లైఫ్ సెటిల్ చేయబోతున్నాడు. నీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. డాక్టర్ వల్ల కానీ స్వస్థపరిచిన రోగాలు ఈరోజు విడిచి వెళ్ళబోతున్నాయి. మీ కుటుంబంలో ఉన్న శోధన, మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న బాధ, అవమానం, నిందలు, కలవరం అన్ని దేవుడు తీసివేస్తాడు. నీకు ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు మేలు కలగబోతున్నాయి. అందరూ హెచ్చించబడబోతున్నావు. అందరిలో గణపరచబడబోతున్నావు. నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మేము విరిగిపోయిన వారము, అందరికంటే మేము నలిగిపోయిన వారు. నేను ఇతరులకు చెప్పటానికి కూడా నాకు ఛాన్స్ లేదు. నా కడుపులో నేను దాచిపెట్టుకుంటున్నాను. నా లైఫ్ అంతా బాధతోను, వేదనతోను, కన్నీళ్ళతోను ఉంది అని నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడే శాపపు కాడిని విరిచివేయండి. సాతాను క్రియ లయపరచండి. అయ్యా 3 విషయాలు. భయాతను ఎవరు దొర్లించలేని రాయి దొర్లించబడటం. అయ్యా ఎవరు వెళ్ళగొట్టలేని దెయ్యాలు వెళ్ళగొట్టబడటం. దేవుడు ఇచ్చే వాటిని మనిషిని ఆశ్రయించి అక్కడ నిరాశ చెందటం, అది తొలగిపోవటం. ఇలాగా నైనా నువ్వు కార్యం జరిగించబోద్దు కొందనాలు ప్రభా. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరిగించండి. యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆశీర్వాదం వచ్చినగాక. నీ మహిమతో శక్తితో వెలుగుతో నింపండి ప్రభా. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. ఎవరు తీర్చలేని సమస్యలుంటే ఈ రాత్రి తీర్చండి. ఈ నెలలో ఒక అద్భుతం జరిగించండి ప్రభా. మేలు జరిగించండి, స్వస్థపరచండి, శాపపు కాడిని విరగొట్టండి ప్రభా. ఉద్యోగం చేసే స్థలాల్లో ఉన్న శోధన దూరపరచండి. కుటుంబంలో ఉన్న సమస్యలు దూరపరచండి. అద్భుతం జరిగించి దీవించామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.